అందరికీ నమస్కారం. ఈరోజు మన సెమీ క్రిస్మస్ వేడుకలకు మన అసిస్టెంట్ కలెక్టర్ గారికి, ఎంపీ గారికి, సిఎస్ఐ చర్చి పాస్టర్ గారు అయినటువంటి సుధాకర్ గారికి, మన గంగారాం గారికి, కటిక చైర్మన్ కృష్ణమూర్తి గారికి, చేరవచ్చిన డైరెక్టర్స్, మన మార్కెట్ యార్డ్ చైర్మన్ బల్లా పల్లవి గారు, మాజీ మేయర్ స్వరూప గారు, డాక్టర్ సెల్ పత్తి హిమబిందు గారు, చేరవచ్చిన బిషప్స్, పాస్టర్స్కు, చేరవచ్చిన ప్రతి ఒక్కరికి యేసు నామంలో అందరికీ వందనాలండి. నేను మూడు మాటలు మాట్లాడతా. కొన్ని మీ ముందుకు నిజాలు తేవాలని ఆశపడుతున్నా. ఏదైతే మనం ప్రతి ఒక్కరూ క్రైస్తవులు చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, ఫరూక్ సార్ని, అంటే మైనార్టీ మంత్రివర్యులు ఫరూక్ సార్ని మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకు చెబుతున్నానంటే, గతంలో ముఖ్యమంత్రిగా ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి క్రిస్మస్ చేసుకోవడానికి జిల్లాకు 30,000 ఇచ్చేవారండి. గత ముఖ్యమంత్రి జిల్లాకు 30,000. ఈ మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, మన ఎమ్మెల్యే ఎంపీ గారు వెళ్ళి 30,000 ఏమీ సరిపోదు, 30,000 ఏమీ సరిపోదు, పండుగ జిల్లా అంతా చేసుకోవాలంటే గిన లక్షల్లో ఇవ్వాలని మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, మన ఎంపీ గారైతేనేమి, మన ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ అన్న గారి వెళ్ళి ఆ రోజు సెక్రటరీ సీఎం ఆఫీస్లో మాట్లాడడం జరిగింది. వెంటనే నారా చంద్రబాబు నాయుడు గారు 2 లక్షల రూపాయలు ఈరోజు మనకు క్రిస్మస్కి ఇస్తున్నాడు. అంటే ఎవరు మన సంక్షేమం పట్టించుకున్నారో మీరు ఆలోచన చేయవలసిందిగా కోరుతున్నాను. ఎందుకు ప్రార్థన చేయవలసిందిగో మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్క క్రైస్తవుడు బాగుండాలి, ప్రతి పాస్టరు బాగుండాలి అనే విధానంతో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతూనే మన పాస్టర్స్కి గౌరవవేతనము ఒక్కొక్కరికి 35,000 రూపాయలు అకౌంట్లో చేయడం జరిగింది. గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు క్రైస్తవులు కూడా పుణ్యక్షేత్రమైన జెరూసలేంకి వెళ్ళాలి, వాళ్ళంతా వెళ్ళాలి, చూడాలి జెరూసలేం అని 2,500 మందికి పంపిన ఘనత మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిది. ఎందుకు చెప్తున్నానంటే, ఇవన్నీ ఆయన ప్రభుత్వంలో చంద్రబాబు సార్ ఇస్తున్నారు కాబట్టి మీకు తెలియజెప్పాల్సిన బాధ్యత నాకుంది కాబట్టి మీకు ప్రతి ఒక్కటి చెప్తున్నాను. విదేశ విద్య తీసుకుంటే క్రైస్తవ పిల్లలు కూడా విదేశాలలో చదవాలి, వాళ్ళు కూడా ఉన్నత స్థాయి ఎదగాలనే ఉద్దేశంతో భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని నారా చంద్రబాబు నాయుడు గారు మన పిల్లలని విదేశ విద్యకు 62 మందిని పంపిన ఘనత మన చంద్రబాబు సార్ది. ఒక్కొక్కరికి 20 లక్షల రూపాయలు ఇచ్చారు. అంటే క్రైస్తవ పిల్లలు కూడా బాగా చదువుకోవాలి, బాగా ఉండాలి అని నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఈరోజు మనకు ఇంత ఘనంగా చేసుకుంటున్నామంటే ఇంతకు ముందు ఆ పరిస్థితి లేదు. ఇంత ఘనంగా చేసుకోవడాన్ని బట్టి మీకందరికీ వచ్చిన ప్రతి ఒక్కరికి, పాస్టర్స్కి, పాస్టర్ అమ్మలకి చాలా వందనాలు. ఇలా చెప్పుకుంటూ పోతేగిన చాలా ఉన్నాయి. నేను అందుకే మొట్టమొదటిగా చెప్పిండే చంద్రబాబు సార్ కోసం ప్రార్థన చేయండి అని. ఎందుకంటే మనకి ఇన్ని సంక్షేమ పథకాలు ఇచ్చేటప్పుడు మనం చేయాలా వద్దా? చెప్పండి పాస్టర్స్, చేయాలా వద్దా? ఎస్, థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చిన మన మైనార్టీ వెల్ఫేర్ అధికారికి నా వందనాలు తెలుపుకుంటూ విరమించుకుంటున్నాను. మనకు క్రైస్తవులలో కొంతమంది మనకు క్రైస్తవులు కొంతమంది వాళ్ళ సేవలను గుర్తించి విద్యారంగంలో అయితేనేమి, వైద్య రంగంలో అయితేనేమి వాళ్ళను గుర్తించి ఈరోజు వారికి సన్మానం చేయడం జరుగుతుంది. రూత్ కిరణ్ కుమారి, ఈమె సండే స్కూల్లో సూపరింటెండెంట్గా ఉండి ఈమె చిన్నపిల్లలని చెడు మార్గంలో పోకోకుండా సండే స్కూల్ టీచర్స్ని ఏర్పాటు చేసుకొని సిఎస్ఐ రాయలసీమ డయాసిస్లో ఈమె
టీచర్స్కంతా సూపరింటెండెంట్గా ఉండి మంచి మార్గంలో పిల్లలు వెళ్ళాలి అనే ఉద్దేశంతో ఈమె చాలా సంవత్సరాలు చిన్నపిల్లల విషయంలో చాలా శ్రద్ధ తీసుకొని చాలా కష్టపడింది. అందుకుగాను ఆమెకు సన్మానం చేయవలసిందిగా ఎంపీ గారికి, మన కలెక్టర్ గారికి ప్రేమపూర్వకంగా గంగారమన్న ముందుకు రండి. దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించును. కూర్చోండికా. రెండవది సాల్మోన్ గారు, ఏజే స్కూల్ అధినేత, ఆయన ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను. సాల్మోన్ గారు క్లాప్స్ కొట్టండి. మనము సేవలు గుర్తించి ఇస్తున్నాం కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మీరు క్లాప్స్తో వాళ్ళని అభినందించాలని కోరుతున్నాం. సాల్మోన్ గారు. విల్సన్ గారు, ఈయన వైద్య రంగంలో విల్సన్ గారు చాలా మెడికల్ క్యాంపులు అయితేనేమి, ఈయన చాలా స్లమ్ ఏరియాలో ముఖ్యంగా ఈ మెడికల్ క్యాంపులు పెట్టి చాలా మందిని పేదవారి దగ్గర సేవ చేశారు కాబట్టి ఆయనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుర్తించి ఈరోజు కలెక్టరు మన ఎంపీ గారు గంగారమన్న గారు సత్కరించవలసిందిగా కోరుతున్నాను. విజయమ్మ, కేర్ ఆఫ్ సురేష్, వైఫ్ ఆఫ్ సురేష్, విజయమ్మక్క ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. విజయమ్మక్క. జయజీవన్ గారు ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాము. ఎస్ఐ చర్చి జయజీవన్ గారు. చంద్రశేఖర్, రిటైర్డ్ పీడి, ఈయన విద్యారంగంలో చాలా సేవలు అందించారు కాబట్టి వీరికి కూడా మేము నెక్స్ట్ డే చదివేసినప్పుడే ఇద్దరు వస్తున్నారు. రండిక. అక్క చాలా సువార్తలలో స్త్రీల మైత్రిని ఏర్పాటు చేసుకొని స్త్రీలు కూడా బాగుండాలి, బాగా చదువుకోవాలి, దేవునిలో ఎదగాలి అని ప్రతి ఇంటికి తిరిగి దేవునిలో ఎలా ఎదగాలి అనే వాక్యంతో ఈరోజు చేయడం జరుగుతూ ఉంది. పత్తి హిమమిందు గారు ముందుకు రావాల్సిందిగా కోరుచున్నాం. గాస్పలాల్ నుంచి ఇద్దరికి రికమెండేషన్ చేశారు. వారు కూడా ముందుకు వస్తేగిన తప్పకుండా వారికి సన్మానించవలసిందిగా కోరుచున్నాం. జానీ అన్న భార్య లండన్ మిషన్ స్కూల్లో ఎక్కడున్నా వాళ్ళు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. అక్క లండన్ మిషన్ స్కూల్లో ఓల్డ్ టౌన్లో అనేక సంవత్సరాలుగా పిల్లల మధ్య విద్యాబోధన అనుభవిస్తూ ఈరోజు ఆమె ముందుకు రావాల్సిందిగా కోరుచున్నాం. జే సాల్మోన్ గారు ఎక్కడున్నా రావాల్సిందిగా కోరుచున్నాం. జే సాల్మోన్ గారు. గాస్పలాల్ గారు, మన వరప్రసాద్ రెడ్డి అన్న అనేక సంఘాలు కట్టి ఈరోజు మన ముందుకు రావడం, చాలా ఏజ్ ఉన్నా కూడా నేను అడిగిన వెంటనే ఆయన రావడం చాలా గొప్ప విషయం. ఎందుకంటే చాలా ఏజ్డ్ పర్సను. ఇప్పటికే ఆయన అనేక మంది మధ్య ఆయన సువార్త చెప్పడం జరుగుతూ ఉంది. అందుకుగాను ఆయనను గుర్తించి చేయడం జరుగుతూ ఉంది. మన యెషయా గారు ముందుకు రావాల్సిందిగా కోరుచున్నాము. యెషయా గారు, ఏజీ చర్చి. అక్క రండిక. ఒక్క నిమిషం. అక్క లండన్ మిషన్ స్కూల్లో చాలా సంవత్సరాలుగా టీచర్గా అభ్యనిస్తూ కొంతమంది పిల్లలకు ఆమె జీతం ద్వారా చాలామంది పిల్లలకు అనేక రకాలుగా బుక్స్ కొని ఇవ్వడము, చాలా ఆమె వచ్చిన జీతంలోనే పిల్లలకు కూడా ఆమె ఇవ్వడం జరుగుతూ ఉంది. ప్రతి పిల్లవాడు బాగుండాలనే ఉద్దేశంతో మన అక్కగారు అందుకుగాను ఆమెను సన్మానం చేయడం జరుగుతూ ఉంది.
యషయా గారు. అనిల్ మోజెస్ గారిని సన్మానించాల్సిందిగా కోరుతున్నాను. కృపాదాసు మన జాన్సన్ గారు